ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. 4 రోజుల నుంచి తలకే పగిలిపోతుంది. ఒరే అన్వేషణ అనసూయ ఏంది టార్చర్ మాకు, ఏంది కర్మ అని కర్మ ఏంది ఇది దారుణం, దరిద్రం. ఇంకొక 4 రోజుల్లో పండుగలు రాబోతున్నాయి, సంక్రాంతి పండుగలు. ఇలా గోష్టేంద్రం మాకు నాయన, ఏంద్ర ఈ దారుణం, ఈ దరిద్రం ఏంది, వీళ్ళతో ఏగలేకపోతున్నాం 4 రోజుల నుంచి. అనసూయ 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 అన్వేషణ. ఇప్పుడు ఈ మధ్య అన్వేషణ, మళ్ళీ నా అన్వేషణ. ఏంది దారుణం, ఏంది దగ, ఏంది కుట్ర. ఆ బోడిగుండిగాడికి కంటెంట్ లేక దీంట్లోకి దూరేసి వాడు ఫేమస్ అని, సెలబ్రిటీ అని దీంట్లో దూరి టార్చరు. ఇది టార్చర్. ఇది ఎంతసేపు వాడు బట్టలు ఇప్పి అనసూయ వాడు ఇద్దరు అంతే. ప్రతి ఒక్క అమ్మాయిని బట్టలు ఇప్పుకోండి. అనసూయ నువ్వు ఇప్పుకునేదాన్ని ఎక్కడ కూడా రా, చూస్తా. అనసూయని కింద అనేది పోయేదో చూస్తా, ఏమన్నా కూడా చేస్తా. కానీ ఏం రాదు ఇక్కడికి. ఎంతసేపు ఆడే ఉంటుంది. ఎక్కడ సముద్రం పక్కన, గట్లు పక్కన, చెరువుల పక్కన, తుప్పల్లో, గుట్టల్లో, ఎక్కడెక్కడ పోద్దు. ఎంతసేపు ఈ దేశం ఉండదు ఒక్క క్షణం కూడా. పక్క దేశంగా పోద్ది. ఎప్పుడు పక్క దేశంలో మాత్రం బట్టలు ఇప్పేసి బొల్లేడేస్తుంది. ఇలాంటి విషయాల మీద వెంటనే వచ్చేస్తుంది. అదే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు జరిగితే వస్తుంది. కానీ ఇంకేదన్నా పరిస్థితులు వచ్చినా, ఇంకేదైనా జరిగినా రాదు అసలు. ఆమెకేందంటే సెలబ్రిటీ అవ్వాలి, అయ్యింది కదా. ఇంకొద్ది కావాలి, ఇంకా సినిమా ఛాన్సులు రావాలి, హీరోయిన్ అవ్వాలి. ఆమె ఇంకేమవుతావు అంటే అనసూయ ఆంటీ అయిపోయింది. ఇంకా సినిమా హీరోల పక్కన హీరోయిన్ పని రాదు. నెక్స్ట్ రాజకీయాల్లో కూడా పోతారు. ఇంకా రాజకీయాలు చూడండి, దారుణం. ఇంకా ఉండాలో చెప్పండి. జనాల్ని అమ్మేస్తుంది, ఇంకా దేశాన్ని అమ్మేస్తుంది అంతే. అనసూయ గాన రాజకీయాల్లోకి వచ్చిందంటే దేశాన్ని అమ్మేస్తుంది అంతే, ఖచ్చితంగా. థియేటర్లో ఫ్రీ షో వేస్తుందో, ఇంకా ఫ్రీగా ఇస్తుందో, ఏమేమి చేస్తుందో చెప్పలేం. దయచేసి అనసూయని సినిమా ఫీల్డ్ లో బ్యాన్ చేసిందంటే దరిద్రం, దారుణం. ఏంది అనసూయ పక్కే మాట్లాడతాను. మళ్ళీ అందరూ సినిమా ఫీల్డ్ లో పెద్దోళ్ళు అందరూ అనసూయ పక్కనే మాట్లాడుతున్నారు. అనసూయ గ్రేటే. కానీ మాకేం చేసింది మేలు చూపించడం వల్ల ఏం వస్తుంది, ఏం రాదు. ఇంకేమైనా చేసి దానికి ఛాన్స్ ఇస్తే అవుద్ది. కాబట్టి అనసూయ దయచేసి నీకు మేము సపోర్ట్ చేయాలంటే ఛాన్స్ ఒకటి మాకు. ఏంది అనసూయతో యాక్టింగ్ చేసి ఛాన్స్ నాకు, ఏదన్నా రొమాంటిక్ ఛాన్స్ అన్నా నాకు ఇస్తే ఒక్క ఛాన్సు, అప్పుడు నేను వచ్చి ఇక్కడికి పర్కడికి చెప్తాను అందరికి. అనకండా అటని చేసినంత చేస్తుంది. నేను నీకు దక్కను అన్నట్టుగా మాడుతుంటుందని. కాబట్టి దయచేసి అదే నేను చెప్పేది. సినిమా ఫీల్డ్లో ఉండే లేడీస్ అందరూ ఎవరైనా, హీరోయిన్లు కానీ, మోడల్ యాక్టర్లు కానీ, యాంకర్లు కానీ, ఇప్పి చూపించే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మాకు కూడా ఛాన్స్లు ఇవ్వండి, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం. ఛాన్స్లు ఇవ్వకుండా మీకు మీరు ఎంతసేపు బిల్డప్ కొట్టేసుకొని నేను నీకు దక్కను, నీ బతికెంతనే. శివాజీ అన్న నేను నోరు తెరిస్తే నీ బతికెంతరా అన్నారు. డబ్బులు లేవనే. అదే కానీ ఆయన దగ్గర ఒక 1000 కోట్లు 100 కోట్లు ఉంటే ఖచ్చితంగా శివాజీ గారు హీరోగానే చేస్తాడు. ఆయన డబ్బు లేవు. ఇంకా క్యారెక్టర్ చేయాలా, మా క్యారెక్టర్, అన్న క్యారెక్టర్, నా క్యారెక్టర్ చేయాలా. అదే ఆయన ఏంటంటే రియాలిటీకి దగ్గరగా మాట్లాడాడు. ఆయన మాట్లాడేది రియాలిటీయే. కాబట్టి రియాలిటీ మాట్లాడితే ఎవరికైనా కోపం, మనమేం చేద్దాం చెప్పనాక. కానీ నిజ జీవితం ఇది వరకు రోజుల్లో అంటే యాక్టర్లు, హీరోయిన్లు ఇప్పినా కప్పినా జరిగేది. ఇప్పుడు జరగదు అనమాట. నిజం అనేది జనాలకి ఇప్పుడు అర్థమైపోతుంది. దేనికి? సోషల్ మీడియా వల్ల. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన మోసాలు చాలు. ఇంకా మోసపోవడానికి జనాలు అయితే పిచ్చోళ్ళు కారు. మీరు చూస్తూ ఉండండి, ఇంకొద్ది రోజుల్లో సినిమా యాక్టర్లందరినీ, హీరోలందరూ జనాలు బట్టలు కూడా తీసి కొడతారు అంతే. ఇది అంటారు మీరు చేసే పని ఇదియా? మీరు మా డబ్బు దోచుకుంటారు, 100 కోట్లు 1000 కోట్లనే బట్టలు కూడా తీసి తరిని కొడతారు. వాళ్ళ ఆస్తిని మొత్తం లాగేస్తారు అంతే. కాబట్టి ఏమందంటే సినిమా హీరోలు చేసేది దారుణాలు. ఇంకా దానికి తగ్గట్టు వీళ్ళు కూడా మళ్ళీ. కాబట్టి మీరు ఆలోచన చేయండి. సినిమా యాక్టర్లకు ఏదో 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయని వాళ్ళు చేసిందల్లా కరెక్ట్ అని చెప్పడం రాంగ్. అది అన్వేష్ వచ్చేసి ఇప్పుడు దేవుళ్ళ మీద కూడా మాట్లాడిండు కదా. అవును, దాని గురించి ఏమంటారు? అదే నా అన్వేష్ ఏంటంటే దేవుళ్ళ మీద కూడా వేసాడు ఆఖరికి. అది ఏంటంటే ఆయన ఇంకొద్దిగా కాంట్రవర్సీ చేద్దాం, ఇంకొద్దిగా ఫేమస్ అవుదామని. మరి మిగతా విషయాల మీద మాట్లాడే ఏదో టాపిక్ మాట్లాడతాడు. ఏదైతే ఫేమస్ టాపిక్ ఉంటుందో దాని గురించి మాట్లాడతాడు. దేవుళ్ళు మాట ఎత్తాల్సిన అవసరం ఉంది దాంట్లో. అదే కదా బాధ. దేవుళ్ళ గురించి కానీ ఇంకెవరిని గురించి కానీ లాగేస్తాడు అనమాట. ఏమన్నా జరిగితే చాలు ఇండియా వేస్ట్ అని వేస్తాడు. కరెక్టే ఒక రకంగా. ఆయన చెప్పింది ఏంటంటే ఇండియాలో కుల పిచ్చి, మత పిచ్చి ఉండయి.
కానీ అవి గురించి మాట్లాడు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో నిజంగా ఉండేది ఏంది వాళ్ళోళ్ళే కాదు అందరూ, మరి దాని గురించి మాట్లాడట. అంతేగాని దేవుడు వేస్ట్, మీ జనాలు బుర్రలేదు అంటే జనాలు వేస్ట్ మీరు అనేస్తున్నాడు. అది జనం కాదు, నువ్వు మాట్లాడేది ఏదో నిజాయితీగా మాట్లాడు, డేర్గా మాట్లాడు. అది ఓడి వల్ల కాదు. ఎందుకంటే ఓడేదిగా మాట్లాడాడు అనుకో, ఓడిని వేస్తారని గట్టిగాని. అదే దేవుడి పేరు అనేస్తే పోలా, ఆడ దేవుడు అనుకో ఎవడే ఉండవు. కానీ మనుషుల కంటే కూడా దేవుడు ఇంకా డేంజర్ అనమాట. వాడికి అది అర్థం కావట్లే. దేవుడు మంచి వాళ్ళకి మాత్రం మంచి చేస్తాడు, చెడు వాళ్ళకి చెడు చేస్తాడు. ఇంకా దేవుడు ఫైనల్గా చెప్పేదల్లా ఒకటే, నిజాయితీగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. కానీ ఇండియాను తక్కువ చేసి మాట్లాడకుండా నిజాయితీ ఏంది, అసలు నిజం అనేది ఏందో దాని గురించి రియల్గా మాట్లాడితే బాగుంది. అది బాధ, అంతే, ఇంకేం లే. నిజాయితీగా నిజమే మాట్లాడ మనం. కానీ నాన్ వేసుకొని మాట్లాడేదంతా అబద్ధం, అది నిజం కాదు. అది అసలు సినిమాలో జరిగేది ఏంది రియాలిటీ, ఆ రియాలిటీ తీమను. రియాలిటీ బయట తీయకుండా అంతా చెప్పేదంతా అబద్ధం, సోది. అన్వేషు శివాజీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కాబట్టి ఇదంతా కూడా చాలా రాంగ్ ఇది. కాబట్టి అనసూయాన్ని నేను ఫైనల్ చెప్పేది ఒకటే, నువ్వు బట్టలు ఇప్పుకో, తిరిగి GST 3 సినిమా తీసేయి, హ్యాపీ నాకు. ఇంకా అనసూయ బట్టలు ఇప్పితే నాకు హ్యాపీ. నాకు అనసూయకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎవరు వస్తారు? ఇదే ఆమె చేసేది అయ్యే ఏమైనా న్యాయం ఇదే, ఇదేనమ్మా ఇది ఏమైనా న్యాయం ఇదే. చూడ ఏంది పోయే, ఇది అన్యాయం అన్న. ఇది అనసూయ కాదు, అనసూయ కాకుండా మిగతా సినిమా యాక్టర్లు చెప్పేది కూడా ఒకటే. సినిమా హీరోయిన్లు అందరూ బట్టలు ఇప్పుతారు, వాళ్ళని లిప్ కిస్సులు ముద్దులు పెడతారు కదా, ఆ సినిమాలు తీయండి, మేము చూస్తాం. అవి 1000 రూపాయలు పెట్టండి, 2000 పెట్టండి టికెట్ చూస్తాం మేము. కాబట్టి ఏంటంటే వాళ్ళు చూపిస్తారు, చూసేవాడు తప్పేంలే. కాబట్టి ఏంటంటే చూపించే వాళ్ళది ఎప్పుడైతే చూపించేవాళ్ళు మానుకుంటారో అప్పుడు చూసేవాడు తప్పు అవుద్ది. తొంగి అనసూయని నేను కింద చూడలేదు కదా, బలవంతంగా అనసూయ చీరని లాగలా. కాబట్టి ఏంటంటే ఆమె చూపించింది నేను చూసా, ఇంకొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నామని. అనసూయ దయచేసి రొమాంటిక్ సినిమాలు తీ, కాస్త B గ్రేడ్ లెవెల్లో కూడా చెయ్యి, హ్యాపీ మాకు. ఇంకా ఇదే ఆమె చేసేది అయ్యే కాదా, ఇదేనా పోయేది? ఏ అనసూయ ఇంతవరకు రొమాంటిక్ సీన్ చేయలేదా ఎక్కడ, ఏ సినిమాలో? అనసూయ కానీ, శృతి హాసన్ కానీ, ఇలియానా కానీ, సమంత, కాజలు, ఎవరు రష్మిక మండన, సినిమా హీరోయిన్ సన్నీ లియోన్ కానీ, సినిమా హీరోయిన్లైనా యాక్టర్లు ఎవరైనా సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేశారా లేదా? నువ్వే చెప్పు. చేయలేదా? ఇదే చేయలేదా? వారిని గుడ్డడా చేశారా? కాబట్టి మీరు ఇలాంటి సినిమాలు తీయండి. RGB కూడా చెప్పాడు ఏమనంటే, ముందు జనరేషన్ మీరు పట్టలేరు, వాళ్ళు నా సినిమాల కంటే దారుణం అవుతాడు అన్నాడు. కరెక్ట్ అది. కాబట్టి ముందు జనరేషన్ మనం ఆపలేం, కాబట్టి చేయండి అట్టాయి, మేము అదే ఎంకరేజ్ చేస్తాం, అంతే. అదే బాగుంది మాకు. కానీ సినిమా టికెట్లు తగ్గిండి, మీ ఇష్టం చేయండి. మీరు ఎక్కువ శాతం ఏ సినిమాలు అయితే బట్టలు ఇప్పుతారో ఆ సినిమాకే డిమాండ్. కాబట్టి ఇప్పుకోండి, సంపాదించుకోండి, బతకండి, పోండి.